దెయ్యాల కథలతో ప్రేక్షకుల్ని భయపెట్టే రామ్ గోపాల్ వర్మ రూపొందించిన చిత్రం భూత్ రిటర్న్స్ 3Dలో తెరకెక్కిన ఈ సినిమా నేడు బూచీ పేరుతో తెలుగులో విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించిన మనీషా కొయిరాలా, జేడీ చెప్పిన విశేషాలు చూద్దాం పదండి. దయ్యాలపైనే ఎక్కువగా నమ్మకం ఉందంటున్నారు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. ఎప్పుడూ ఏదో రూపంలో ప్రేక్షకులను భయపెట్టే ఈ దర్శకుడు ఈసారి మరో రూపంలో ప్రేక్షకులను భయపెట్టేందుకు సిద్ధమయ్యాడు. తొలిసారిగా 3D రూపంలో భూచాన్ని తీసుకొస్తూ ప్రేక్షకుల్ని భయపెట్టేందుకు సిద్ధమయ్యాడు. ఈ చిత్రంలో నటించినటువంటి మనీషా కొయిరాలతో పాటు జేడీ చక్రవర్తి గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి భూచాడికి సంబంధించినటువంటి మరిన్ని వివరాలు మనం తెలుసుకుందాం. హాయ్ సార్. హలో అండి. హాయ్ మేడం. మేడం, ఈ బూచీలో మీరు భయపడ్డారా? ప్రేక్షకుల్ని ఎలా భయపెట్టబోతున్నారు? I got scared and I think the film will scare the people. ఆవిడ ఏమన్నారంటే, అంటే మధ్యలో నేను అందుకే ఉన్నానండి, ఆవిడ ఏమన్నారంటే నేను భయపడ్డాను, సినిమా కూడా మిమ్మల్ని తప్పకుండా భయపెడుతుంది. మీ పాత్ర ఎలా ఉండబోతుంది? మనీషా గారి కానీ మీది కానీ ఎలా ఉండబోతుంది? అంటే పాత్రలు అన్నప్పుడు అంటే మామూలుగా ఎప్పుడు కూడా ఈ భయానికి సంబంధించిన చిత్రాల్లో బాగా పటిష్టంగా ఉండవలసింది పాత్రలు, క్యారెక్టర్స్. ఎప్పుడు కూడా కథనం కన్నా క్యారెక్టర్సే దీంట్లో చాలా బలంగా ఉండాలి. సో నా ఉద్దేశం ఇప్పుడు అంటే మీరు కథగా చెప్పమంటే, ఇప్పుడు నేను మనీషా కొయిరాలా భార్యాభర్తలు మేము ఇద్దరం కలిసి ఇంటికి వస్తాం, అక్కడ ఒక కొత్త ఇంట్లో దిగుతాం, అక్కడ మాకంతా బాగానే ఉంటుంది. కానీ మా కూతురు 5 ఏళ్ల పిల్ల, దానికి షబ్బు అనే ఒక అమ్మాయి కనిపిస్తూ ఉంటుంది అని మాకు చెప్తా ఉంటుంది, మేము ఇద్దరు నమ్మం. ఇప్పుడు ఈ మధ్యలో ఏమవుతుంది, మధుశాలిని సిస్టర్ నాకు సినిమాలో అమ్మాయి వచ్చి క్యారెక్టరైజేషన్స్ మధ్యన అమ్మాయి ఏం చేస్తుంది అనేది కథగా మాట్లాడితే అండి. ఇప్పుడు మీరు దీని ప్రథమ ఉద్దేశం ఏంటంటే బెదిరించడం, భయపెట్టించడం. సో ఎలా రాము గారు ఆ ఇంట్లో ఏ పరిస్థితుల్లో ఈ క్యారెక్టర్స్ని బెదిరించారు అనేది దీంట్లో నా ఉద్దేశం గమనించాల్సిన విషయం. శివ నుంచి ఇప్పుడు బూచి వరకు ఎలా మీ అనుబంధం ఏంటి సార్? అదేంటండి, ఇప్పుడు బంధం అనుబంధం అనేది క్రియా ప్రక్రియ లాంటిది. రాము గారు నాకు ఇన్ని సంవత్సరాలుగా తెలిసినా ఇంకా నాకు రాము గారి గురించి ఏమీ తెలియదు అని ప్రతిరోజు తెలుసుకుంటూ ఉంటానండి. అది నిజం చెప్పాలంటే మీకు, ఎందుకంటే ఇవాళకి నాకు ఆయన ఇవాళ వరకు తెలిసిపోయాడు అనుకుంటాను. రేపు వచ్చేప్పటికి నిన్నటి వరకే తెలిసారు, ఇవాళ వరకు ఇంకా తెలియలేదు, రేపు ఇంకా చాలా తెలుసుకోవాలనుకుంటాను. ఇది నిత్య సత్యమైన నిజం అండి. ఎలా ఒప్పించారు మేడం మిమ్మల్ని ఈ కథకి? అంటే లవ్ స్టోరీ కాకుండా ఒక ఈ హర్రర్ మూవీ తీస్తున్నాను, 3D రూపంలో తీసుకొస్తున్నాను అని చెప్పేసి వర్మ గారు మిమ్మల్ని ఎలా ఒప్పించారు, మీరు ఎలా అంగీకరించారు? Because I've never done horror before, and so I want to try a different genre and I wanted to work with him basically. సినిమా ప్రయాణంలో మీరు కూడా వర్మలాగా హర్రర్ సినిమాలు కానీ ఈ రక్త చరిత్రలు అటువంటి అంటే ఒక వైలెన్స్ సినిమా కానీ మీరు తీసే ఉద్దేశం ఏమైనా ఉన్నారా? అంటే ప్రయత్నిస్తున్నానండి, బట్ ఆ స్థాయికి ఎదగటం కష్టం. ఎందుకంటే అండి నేను ఎంత అక్కడికి వెళ్ళినా ఆయన అక్కడి నుంచి మళ్ళీ ఇంకా ఎక్కడికో వెళ్ళిపోతున్నారు. సో ప్రయత్నం ఇప్పుడు డెఫినెట్గా గురుగారి అడుగుజాలలో నడవాలని ఉంటుందిగా. సో ప్రయత్నిస్తున్నానండి. शबू मुझे मारेगी। रिमी शबू नहीं है, ये सब तुम्हारा वहम है। शबू है।